అర్థం చేసుకొని ఎంత బాగా నడుచుకుంటున్నానో కదా అని అమాయక చక్రవర్తిలా చెప్తుంటే వైష్ణవికి ఒళ్ళు మండింది. అయినా నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు కదా. నేను యాటిట్యూడ్ చూపిస్తాను, కమాండ్ చేస్తాను, అవి పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు బాగుంటాయి కానీ పెళ్ళయ్యాక బాగోవని నాకు తెలియదు నువ్వు చెప్పే వరకు. అయినా నాకు అర్థం కాదే, పుట్టుకతో వచ్చినవి మధ్యలో మారాలి అంటే ఎలా మారుతాయో. నీకోసమైనా నా క్యారెక్టర్ మార్చుకుంటే ఇక నేనంటూ ఉన్నది ఏంటే. నీలాగా నువ్వు చెప్పినట్టు ఉండాలి అంటే నా క్యారెక్టర్ని చంపుకోవడం కాదు, నేనే చచ్చిపోవడం. మహిధర్ నోటిని చేత్తో మూసేసి ఎందుకిలా మాట్లాడుతున్నావు అంది కన్నీళ్లతో. నువ్వు కోరుకుంది ఇదేగా, హచ్చుకుక్క పిల్లల నీ కొంగు పట్టుకుని పొందు కోసం నీ వెంట తిరగాలని. అలా తిరిగితే నన్ను మగాడు అనరే, ఆడంగోడు అంటారు. మహి ప్లీజ్ ఇంకా ఆపేయ్, నాకు బుద్ధి వచ్చింది. నిన్ను నీ ఆలోచనలు ప్రవర్తన మార్చుకోమని చెప్పడం నా తప్పే. నో నో, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, కాకపోతే ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అంటూ ఆమె కళ్ళు తుడిచి కనురెప్పల మీద ముద్దు పెట్టి నువ్వు అలిగితే బాగుంటావే, అలా అలగాలి అంటే నిన్ను ఏడిపించాలి, అది నాకు ఇష్టం, చెప్పాలంటే పిచ్చి. నువ్వు అలిగి ఏడ్చినప్పుడే చాలా నచ్చుతావు. ముఖ్యంగా నీ చేప కళ్ళు ఎర్రని సముద్రంలో నల్లని చేప పిల్లలా ఉంటాయి. నీ చిట్టి ముక్కు ఎర్రని క్యాండీలా ఉంటుంది. ఇంకా నీ బుజ్జి పెదాలు ఎండకు మెరిసే స్ట్రాబెర్రీలా ఊరిస్తుంటే ఏడ్చినా గోల చేసినా నిన్ను కొరకాలి అనిపిస్తుంది. వీటన్నింటినీ ముద్దు చేసి దక్కించుకోవాలి అనిపిస్తుంది. ఈ అందమైన చిన్ని జీవితంలో ఆర్గ్యూలకు పోయి ఎంతో ప్రీసియస్ అయిన ఈ గోల్డెన్ టైంని వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్విలా ఉంటేనే నాకు ఇష్టం. నీలో అమాయకత్వం, అందం, అల్లరి, తింగరితనం అన్నిటికన్నా నేనంటే ఉన్న పిచ్చికి ఏడ్చినా సరే, కోపంగా ఉన్నా సరే, నేను కిస్ చేసినా అరుస్తావే తప్ప దూరం పోవు. ఇలాంటి పిల్లని ఎవడే దూరం చేసుకుంటాడు, బుర్రలేనివాడు తప్ప. ఇంకో విషయం చెప్పనా వైషు అంటూ అప్పటికే పట్టరాని సంతోషంతో చూస్తున్న వైష్ణవిని రెండు చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద దించి, నాలాంటి యాటిట్యూడ్ అబ్బాయిలకు నీలాంటి ఇన్నోసెంట్ క్యూట్ అమ్మాయిలు పర్ఫెక్ట్ మ్యాచ్ తెలుసా. సాఫ్ట్గా స్వాతి ముత్యంలా ఉండే అబ్బాయిలకు కంచులు బాగుంటారు. ఇద్దరికి యాటిట్యూడ్ ఉంటే ఆ లైఫ్ 2 రోజులు కూడా నిలవదు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా సర్దుకునే మనస్తత్వం లేకపోతే ఆ బాండింగ్ ఎక్కువ కాలం ఉండదు. నువ్వు అరిచి గోల చేసినా నన్ను వదిలిపోవు. ఆమె మనసు చదివిన పుస్తకంలో చెప్పాడు. మరి ఇప్పుడు వెళ్ళాలిగా, బొంగమూతి పెట్టుకుంది. తడి జుట్టు రబ్ చేస్తూ వెళ్ళాలి మరైతే అన్నాడు. అదిగో ఇలా మాట్లాడితే నాకు కాలుతుంది. ఇంత చెప్పి వెళ్ళమంటావే, వెళ్తే నాది ప్రేమో మోజో నీకు తెలుస్తుందిగా. కాదని ఇక్కడే ఉంచుకుని నైట్కి అమ్మహా అయ్యాక ఆగలేకపోయాడు, అన్నీ చెప్పాడు, నాకు దూరంగా 4 రోజులు కూడా ఉండవు అంటావు. సో ఈ 3 నెలలు మనం ఫిజికల్గా దూరంగా ఉంటాం తప్ప డైలీ నువ్వు ఆఫీస్కి వస్తావు, నాతో పాటు వర్క్ చేస్తావు, సరేనా? నో, నేను ఒప్పుకోను. నాకు దూరంగా ఉండలేనని ఒప్పుకోవచ్చుగా. మహీని వెనక్కి తోసేసి మాటలతో మాయ చేసే గారడి విద్యలు బాగా వచ్చు నీకు. ఫైన్, దూరం అంటే దూరం అంతే. ఈ 3 months కిస్ కూడా ఉండకూడదు. అలా ఉంటావా మరి అంది చేతులు కట్టుకుని సూటిగా చూస్తూ. నువ్వు ఉంటావా? బలుపు ఏమాత్రం తగ్గకుండా అడిగాడు. ఉంటాను. ఛాలెంజ్? ఛాలెంజ్ మూవీలో చిరు చేసినంత ఛాలెంజ్ నవ్వాడు ఆమె డైలాగ్కి. అబ్బా ఏమి నవ్వురా బాబు, సొట్ట బొక్కలు సచ్చినోడని కష్టంగా తిట్టుకుంటూ ఇక వెళ్ళు, నేను శారీ కట్టుకోవాలి అంది. కట్టుకో, వద్దని నేను అనలేదే. మహి. ఎస్ మిసెస్ మహి. మహిధర్ చూపులకు ఆమె బుగ్గలు ఎరిపెక్కి మందారాలు పూయిస్తుంటే మెడలో పసుపు తాడు, గోరింటాకు, చేతుల నిండా గాజులు, పారాని పాదాలకున్న సన్నని పట్టీలు, చిట్టి వేళ్లకున్న మెట్టెలు చూస్తూ కొబ్బరి, అరటి పూల తోటలతో అమ్మాయిలను ఎందుకు పోలుస్తారో ఆమె నక్షిక పర్వతం చూస్తున్న అతనికి కొంతవరకు అర్థమయ్యి మైండ్ ఎటో రన్ అవుతుంటే, మన ఫస్ట్ నైట్కి ఇదే గెటప్లో రావాలి, కాస్త కూడా చేంజ్ ఉండకూడదు. సీరియస్గా ఇంకా చెప్పాలంటే సూటిగా ఆర్డర్ ఇచ్చి అప్పటికప్పుడు ఆమెను ఏదో చేయాలి అనిపించిన కోరికను అదుపు చేసుకుని బయటకు వచ్చిన మహి ఫ్రిడ్జ్ నుంచి చల్లని వాటర్ తీసుకుని ఫుల్ బాటిల్ తాగేశాడు. ఈ గెటప్ నా అని తనని తాను కింద నుంచి పై వరకు చూసుకున్న వైష్ణవి షాక్ అయ్యి బొదురు కప్పలా నోరు తెచ్చుకుంది. సీ బ్లూ కలర్ వెయిట్లెస్ పట్టు చీరలు తడారని కురులను వదులుగా అల్లుకొని మల్లె కనకాంబరం కలిపి అల్లిన మాలను గుచ్చి నుదుటిపై కొత్తగా చేరిన కుంకుమని అడ్జస్ట్ చేసుకుని కళ్ళకు కాటుక దిద్ది మరోసారి తనని తాను అద్దంలో చూసుకుంది వైష్ణవి. ఇంతకు ముందు కన్నా ముఖం కొత్త కళని
పెంచుకుంది. పసుపుతో తలుకులీనుతున్న తనకు తానే కొత్తగా కనబడుతుంటే ఇంత మంచిగా చీరలో రెడీ అయితే నచ్చలేదా ఆ రావణ్కి? టవల్లో రమ్మని చెప్తాడా అని కారాలు మిరియాలు నూరుతుండగా డోర్ తడుతూ వైష్ణవి అని పిలిచారు జమున గారు. వెళ్ళి డోర్ తీసింది. చీరలో ముచ్చటగా ఉన్న ఆమెను చూసి కాటుక తీసి చెవి వెనుక పెట్టి తనని కిందకు తీసుకెళ్లి ఒడి బియ్యంతో పరమాన్నం చేయించి ఫ్రెష్ అయి వచ్చిన మహీతో జంటగా వాళ్ళ చేత మరోసారి దీపం వెలిగించింది. వైష్ణవి మహీకి స్వీట్ ఇవ్వు, నేను చుట్టాలను చూసుకుంటానని ఆవిడ వెళ్తే రెప్ప కొట్టకుండా తననే చూస్తున్న మహీ చూపుల్లో భావం అర్థం కాకపోతున్నా సూటిగా తాకుతున్న చూపులకి ఆమె చేతులు వణుకుతున్నాయి. అతని మనసులో ఏముందో చదవడానికి ప్రయత్నించి విఫలమై బౌల్ చేతికిచ్చింది. తాకనట్టు తాకిన స్పర్శకి తనువు పులకించగా అందరూ అక్కడే ఉన్నారని గ్రహించి దూరం జరిగి నిల్చుంది. ఎక్కడికక్కడ పిన్నులు పెట్టి కంచె వేసిన ఆమె చీర కట్టును చూస్తూ స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు. ఇదంతా అబద్ధం కదా, నేను ఇక్కడే ఉంటాను గారంగా అడిగింది. పట్టించుకోకుండా పరమాన్నంలో బాదం తింటూ టైం చూసుకున్నాడు. మహి, నిన్నే, నేను వెళ్ళను. అత్తయ్య గారికి చెప్పు, మనం దూరంగా ఉన్నా ఒకే ఇంట్లో ఉందాం ప్లీజ్ అని ప్రేమగా బతిమాలుతుంటే ఆ క్షణమే దగ్గరకు లాక్కొని కసుక్కున పెదాలు కొరకాలని ఉన్న సగం తిన్న బౌల్ అక్కడే పెట్టేసి సుబ్రహ్మణ్యం గారు రావడంతో వెళ్ళిపోయాడు. కోపం బాధ తన్నుకు వస్తుంటే అతను మిగిల్చిన స్వీట్ ఇష్టంగా పూర్తి చేసింది. ఆమెను గమనించి చిన్నగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చూస్తుంటే ఉక్రోషం తన్నుకొచ్చిన వైష్ణవికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను సాధించడమే పనిగా పెట్టుకుని ఏడిపిస్తున్నాడని అందరికీ వీడ్కోలు చెప్పి మహిదర్ వైపు చూడకుండా కారులో కూర్చుంది. జయదేవ్ జమున గారికి వెళ్ళి వస్తామని చెప్పి కదిలారు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన వైష్ణవికి మహిదర్ అక్కడ కనబడలేదు. గట్టిగా కళ్ళు మూసుకొని సీట్కి తల అంచుకుంది. ప్రేమలో సరసం ఎంత మధురంగా ఉంటుందో విరహం అంత నరకంగా ఉంటుందని అనుభవంలోకి వస్తుంటే నాకు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా నీ పని అనుకుంది. ఆఫ్టర్ 3 days అతిథుల హడావిడి తగ్గి ఇల్లంతా నార్మల్ అయ్యింది. తన్వి ఉదయ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కొత్త అనుభూతులను కలిసి పంచుకుంటున్నారు. జమున గారు అన్నీ తానే తన్విని చూసుకుంటుంది. ఉదయ్ ఆఫీస్కి వస్తాను అంటే తిట్టి వద్దని వాళ్ళకి హనీమూన్ టికెట్స్ ఇచ్చి పంపించేశాడు మహిదర్. వైష్ణవిని చూడటానికైనా వెళ్ళవా మహి? ఆ సాయంత్రం గార్డెన్లో కూర్చున్న కొడుకుకి కాఫీ ఇస్తూ అడిగారు జమున. మేం దగ్గరగా ఉండకూడదు కదా మమ్మీ? ఏం ఎరగనట్టు అమాయకంగా చెప్తున్న కొడుకుని చిరు కోపంగా చూస్తూ పంతులు గారికి ఎంత సంభావన ఆశ చూపించి ఇంత నాటకం ఆడించావు మై పుత్రరత్నం అన్నారామె. వైష్ణవి చెప్పిందా? ఆరాంగా అంటుంటే కాదు, నా కోడలు చెప్పింది. తనక్కడ ఏడుస్తుంటే ఇక్కడ నువ్వేమో అసలేం పట్టనట్టు ఆఫీస్ పనులు చూసుకుంటున్నావు. ఎందుకురా తనని అంతలా ఏడిపిస్తున్నావు? ఇందుకే పెళ్లి చేసుకున్నావా అని ఆమె కొడుక్కి తలంటు పోసే ప్రోగ్రాం పెడుతుంటే ఒక మాట కూడా మాట్లాడలేదు. ఖాళీ కప్ ఆమె చేతికి ఇచ్చి ఆమె భుజాల మీద 2 చేతులు ఉంచి, మై డియర్ మమ్మీ, నీకు కొడుకు కన్నా కోడలే ఎక్కువ అయిందని నాకు సమజయింది. కానీ ఇక్కడ ఉన్నది మహిదర్, నాతో అంత తేలిక కాదు. భార్య అలిగి పుట్టింటికి వెళ్తే భర్త బతిమాలి బుజ్జగించి తీసుకురావాలని ఫ్యాంటసీ ఉంది తమరి ముద్దుల కోడలికి. సో పంపేశా. నా భార్యని ఎప్పుడు బుజ్జగించి బతిమాలి తీసుకురావాలో నాకు తెలుసు మమ్మీ, నువ్వు కంగారు పడకని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. వీలదుంపలు తెగ ఇవేం దిక్కుమాలిన ఫ్యాంటసీలని కోడలికి ఫోన్ కలుపుతూ కార్ స్టార్ట్ చేస్తున్న కొడుకుని చూసింది. అత్తయ్య అంది టెర్రస్ మీద మొక్కల మధ్యలో కూర్చొని. ఏం మా కోడలి పిల్ల, నువ్వు అలిగి అమ్మగారి ఇంటికి వెళ్తే తమరి పతిగారు బతిమాలి తీసుకురావాలని కోరావా అని అడిగారు యమ సీరియస్గా. గతుక్కుమంది వైష్ణవి. మీకెలా తెలుసు అంటూ. నా సుపుత్రుడు ఇప్పుడే చెప్తే తెలిసిందిలే అని వాడికి ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి నేను ఇక్కడ ఉండను అక్కడికి వస్తానని ఏడవడం ఎందుకే అన్నారు. అది నేను ఏదో సరదాగా అంటే తమరి బంగారం ఇలా చేస్తారని నాకేం తెలుసు అంది మూతి బిగబట్టి. వాడిని గెలికింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వే. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా వాడిని మాటలతో మాయ చేసి ఇక్కడికి వచ్చేయవే. అలాగే. అబ్బా, నువ్వు అలాగే అనగానే నీ మాట చెల్లుతుందా? మరి ఏం చేయాలి అడిగింది కన్ఫ్యూజన్గా. నా బిడ్డని నీ కొంగుకి కట్టుకోవడానికి నన్నే ఐడియాలు అడుగుతున్నావు చూడు, ఇలాంటి కోడలు ఎవ్వరికి దొరుకుతుంది నాకు తప్ప అన్నారు నిష్ఠూరంగా. అత్తయ్య, మీరు కూడా నన్నే అంటున్నారా అని ముక్కు సీదుతుంటే, సరే ఏడ్చకు,
ఓ తల్లిగా నా బిడ్డ గురించి చెప్పలేను కాబట్టి సాటి ఆడదానిగా నీ భర్తని ఎలా కొంగు కట్టుకోవాలి చెప్తాను. జాగ్రత్తగా పాటించు. అలాగే వాడు మహామేధావి. నువ్వు నటిస్తున్నావని తెలిసిందో ఉన్న చోటే గొయ్యి తీసి పాతేసి పైన తులసి మొక్క నాటి అక్కడే కాపురం పెడతాడు. జాగ్రత్త అని హెచ్చరించారు. మీ అబ్బాయి కంటే మీరే ఎక్కువ భయపెడుతున్నారు అంది ఏడుపు మోహంతో. కర్మ, ఏడోకే అని కసిరి మహి అక్కడికి వస్తే ఎలా నడుచుకోవాలి, ప్రేమగా ఎలా మాట్లాడి బుట్టలో వేసుకోవాలని చెప్తుంటే మీ అబ్బాయి పట్టే అంత బుట్ట ఇంట్లో లేదత్తయ్య, మార్కెట్కి వెళ్ళి కొనుక్కురానా తలకొక్కుంటూ తింగరగా అడిగిన వైష్ణవి మాటకి మైండ్ పనిచేయడం మానేసి కళ్ళు బయలు కమ్మి నాకు మనవడో మనవరాలో పుట్టేసరికి పిచ్చి పట్టడం ఖాయం అనుకుని కుర్చీలో కూలబడ్డారు. అత్తయ్య ఉన్నారా? నీ దెబ్బకు పోతానని భయపడ్డావా? చిచి, అవేం మాట్లాడతాయి గారు. కొడుకుని ఎలా వలలో వేసుకోవాలని ఏ తల్లి చెప్పని సీక్రెట్స్ని నాకు చెప్పిన ఆదర్శ మాతృశ్రీగా చరిత్ర పుట్టలోకి ఎక్కుతారు మీరు. గొప్పగా చెప్తుంటే నాకంత అదృష్టం వద్దులే అమ్మా, మన ఇంట్లో ఉంటే చాలే. చెప్పింది అర్థమైందిగా. వాడు రాగానే పాత సినిమా హీరోయిన్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోకుండా కాస్త బెట్టు చూపించు, సరేనా అంది గట్టిగా. అని మహి ఇక్కడికే వస్తున్నారని నీకెలా తెలుసు అంది. వాడు నిన్ను చూడకుండా ఉండటానికి ఈ 3 రోజుల నుంచి వాడు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు కనుక. నిన్నంతా తన్వి ఉదయ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాటల్లో పడి నెట్టుకొచ్చాడు. ఇవాళ వాళ్ళు హనీమూన్ వెళ్ళిపోయాక నువ్వు మామూలుగా గుర్తురాలే. ఫోన్లో నీ పిక్స్ చూసుకొని గంటలు గంటలు గడిపేస్తూ ఉన్నాడని ఆవిడ చెప్తుంటే ఒక పక్క సంతోషం, మరో పక్క అంతలా తనని ప్రేమిస్తున్న వాడికి దూరంగా ఉన్నందుకు బాధ ఆమెను కమ్మేశాయి. అత్తగారు చెప్పిన మాటలు గట్టిగా తీసుకున్న వైష్ణవి ఫ్రెష్ అయ్యి పీకాక్ డిజైన్ ఉన్న మల్టీ కలర్ సిఫాన్ శారీ తీసుకుని కట్టుకుంది. అప్పటి వరకు నైటీలో ఉన్న కూతురు చీరలో రావడం చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు వైషు, గుడికి ఏమైనా వెళ్తున్నావా అని అడిగారు పూలు కడుతున్న ప్రసన్న గారు. చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ కాదమ్మా, ఆయన వస్తారని రెడీ అయ్యాను అంది. అల్లుడు గారు వస్తున్నారా? ఒక్క మాట అయినా చెప్పవే అని గబగబా వంటింట్లోకి వెళ్తుంటే ఎందుకంత కంగారు పడతావుమా, అయినా ఆయన అలాంటి ఫార్మాలిటీస్ ఏం పట్టించుకోరు అంటున్న కూతుర్ని చిరుకోపంగా చూస్తూ అంటే ఏంటి, అల్లుడు గారికి మర్యాదలు చెయ్యొద్దంటావా అని భద్రకాళి అయ్యారు. అబ్బా, నా ఉద్దేశం అది కాదమ్మా, సార్ వారు కోపంగా ఉన్నారు కదా, లోపలికి అయినా వస్తారో లేదో అని అన్నాను. నీ అతి తెలివి మాటలతో విసిగించకుండా ఉంటే వస్తారని చెప్పి పూలు అల్లుతుండు, తినడానికి ఏమైనా తెస్తానని ఆవిడ కిచెన్లోకి వెళ్తే ఆన్లోనే ఉన్న టీవీలో ఓల్డ్ మూవీ చూస్తూ పూలమాల అల్లుతున్న వైష్ణవి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. అస్సలు వస్తాడా? అలిగితే బుజ్జగించే టైప్ కాదు, బెదిరించి తీసుకెళ్లి తన దారిలోకి తెచ్చుకునే టైపు. యాటిట్యూడ్ పరంగా అయితే రాకపోవచ్చు, లవ్ పరంగా అయితే రావచ్చుగా. అబ్బో, చాలా ఆశలే ఉన్నాయి, కానీ వచ్చేది రానిది పక్కన పెట్టు. నిన్ను చూడాలని ఉంది, ఇంటికి రావచ్చుగా అని ఒక్క ఫోన్ అయినా చేసి అడిగావా, నువ్వు పిలిచావా అని తనని తాను ప్రశ్నించుకుంది. నేను ఫోన్ చేసి రమ్మంటే ఏడిపిస్తాడు, అల్లరిగా మాట్లాడతాడు. నాకు సిగ్గు, నీ సిగ్గు సంతకెళ్ళా. మొగుడు దగ్గరికి పడకపోతే ఇంకా ఎక్కడ సిగ్గుపడతావే పిచ్చి వైష్ణవి. బుద్ధిగా ఫోన్ చేసి ఇంటికి వచ్చే వరకు వేపుకు తిను, అలా ఉంటేనే నీ మొగుడికి ఇష్టం. అంతేగాని అలకలతో యాటిట్యూడ్తో అలిగి అమ్మగారి ఇంట్లో ఉంటే నీ మొగుడే కాదు, లోకంలో ఏ భర్త తన భార్యని ఇష్టపడడు. మరి ఈ భర్తని భార్య గుప్పెట్లో పెట్టుకోవాలి, కొంగుకు ముడి కట్టుకోవాలి, లేకపోతే భర్తలు నెత్తికెక్కుతారు, హింసిస్తారని ఎక్కడో చదివాను. సర్లే, చదివినవన్నీ మనసులోకి తీసుకోకుండా నా సిచ్యువేషన్కి ఏది సింక్ అయితే దాన్ని పాటిస్తా. నా భర్త అందరిలా తిట్టి కొట్టి పంపేవాడు కాదు, మరో ఆడదాని వెంట పడేవాడు అస్సలే కాదు. నా కోసం బతుకుతున్నవాడు, కోట్లకు వారసుడు. నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ప్రేమించబట్టే కదా, పైకి చూపిస్తున్నాడు. ఇంకా మాటల్లో కూడా చెప్పాలా? అర్థం చేసుకో. అటువైపు నుంచి బుజ్జగింపులు లాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా నా ప్రేమను అందించడంలో 100% కష్టపడితే ఏమీ చేయకుండానే నా వెంట పడతాడు. కనీసం నేను అమ్మగారింటికి వెళ్ళాలన్న థాట్ కూడా రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఆడపిల్లలు ముందుగా తమ ప్రేమను భర్తకు పంచాలి, అంతేగాని వంతులు వేసుకొని భర్త ముందు ప్రేమిస్తేనే నేను ప్రేమించాలన్న రూల్స్ని పెట్టుకోకూడదు. ఇది జీవితం, వ్యాపారం కాదు.
మనం ఎంత ప్రేమను పంచితే అంతకి రెట్టింపు ప్రేమ మన మీద కురిపిస్తారు. కాబట్టి ఫోన్ చేసి నిన్ను చూడాలని ఉంది రా అని కొంచెం రొమాంటిక్గా, కొంచెం అలక ముద్దుగా ప్రేమగా అడిగితే రెక్కలు కట్టుకొని పరిగెత్తుకుంటూ నా కోసం వస్తాడు నా మొగుడు. ప్రసన్న గారి పిలుపుతో ఉలిక్కిపడ్డ వైష్ణవి తనకు తానుగా వేసుకున్న ప్రశ్నలన్నీ ఒక్కసారి నెమరు వేసుకోగా ఒక విషయం అర్థమైంది. వచ్చినప్పటి నుంచి అలిగి ఫోన్ చేయకపోవడం గుర్తొచ్చింది. ఫాస్ట్గా గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని మరో ఆలోచన లేకుండా మహీకి ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. జర్నీలో ఉన్నాడేమో, లేదంటే పనిలో ఉన్నాడేమో అనుకుంది. కానీ అవాయిడ్ చేస్తున్నాడు అని మాత్రం అనుకోలేదు. నాలుగోసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేశాడు. అతను పిలవడం కన్నా ముందే మహి ఎక్కడున్నావని అడిగింది. ఆమె వాయిస్లో ఆతృత గమనించి చిన్న పని మీద బయటకు వచ్చానే అన్నాడు. బయటకు వెళ్ళావా అని కాస్త డల్ అయింది. ఏంటి ఏమైంది అన్నాడు. ఏమైందో నీకు తెలియదా గారాలు పోతూ అడిగింది. కార్ హైవే మీదకి టర్న్ చేస్తూ ఏమవుతుంది అన్నాడు. అతని రూపం కళ్ళల్లో కదలాడుతుంటే ఏమో ఏదేదో అవుతుంది. ఏమవుతుందో నాకు తెలియట్లేదు. నువ్వు వస్తే నీకేమైనా తెలుస్తుందేమోనని ఫోన్ చేశాను మహి. టీజ్ చేస్తున్న వైష్ణవి వాయిస్లో అల్లరికి చిన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు. నీకోసం రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. నా కోసమా? ఎందుకు? నీతో కలిసి డిన్నర్ చేయాలనుంది. ఫోన్ చేశాక రెడీ అవ్వడం కంటే రెడీ అయ్యి ఫోన్ చేస్తే బాగుంటుందని రెడీ అయ్యాను. సిఫాన్ శారీ అస్సలు వెయిట్ లేదు తెలుసా. చాలా స్మూత్గా మెత్తగా కంఫర్ట్గా ఉంది. అయితే ఏంటి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నీకోసమేగా కట్టుకున్నాను. నీకు చెప్పాలి కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త ఊహల్లో ఆలోచనల్లో అతను చూపించిన ప్రేమలో మునిగి తేలుతూ ఇంకా మొదటి రాత్రి అనుభవం కానీ కన్నెపిల్ల ఒళ్ళు ఎలా ఉంటుంది అలా ఉంది. ఒంట్లో నుంచి వెచ్చని ఆవిర్లు పుడుతున్నాయి. కళ్ళు మూసుకుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. నిద్ర పట్టట్లేదు. ఊపిరి భారం అయిపోతుంది. ఒళ్ళంతా ఒక్కసారిగా బిగించినట్టు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సడన్గా నీ కౌగిల్లో ఉన్నానేమో అనిపించి కళ్ళు తెరిచి చూస్తే అదంతా అబద్ధమని నిజం వెక్కిరిస్తుంది. ఏం చేయమంటావు? వైషు ఆర్ యు ఓకే? మెస్మరైజ్ అవుతూ అడిగాడు. నో ఐఎమ్ నాట్ ఓకే. తేనెలు నిండిన పువ్వులు తుమ్మెద కోసం ఎలా ఎదురు చూస్తాయో అలా నీ కోసం నేను ఎదురు చూస్తున్నా. వస్తావో రావో, తీసుకెళ్తావో తీసుకెళ్ళవో నీ ఇష్టం. ఉంటాను. జాగ్రత్తగా డ్రైవ్ చేయి. బాయ్ అని కాల్ కట్ చేసి బెడ్ మీద అడ్డంగా పడిపోయి పిచ్చిగా నవ్వుకుంది. తానేనా ఇలా మాట్లాడింది అర్థం కాలేదు. ఎప్పుడు నువ్వే మాట్లాడాలా నన్ను కవ్వించడానికి? ఇంత చెప్పాక కూడా నువ్వు రాకపోతే నా పేరు వైష్ణవి మహిదనే కాదు. వస్తావుగా? దా చెప్తా నీ పని. ఇక నుంచి నా టర్న్. ఏడిపించావుగా ఇన్ని రోజులు. ఇప్పుడు చూడు నేను ఏడిపిస్తా అని పిచ్చిగా నవ్వుతుంటే ఎందుకలా నవ్వుతున్నావే అంటూ వచ్చారు అట్ల కాడతా ప్రసన్న గారు. ఏం లేదమ్మా, మీ అల్లుడు గారు ఏదో జోక్ చెప్తేను నవ్వుతున్నాను. టైం రాత్రి 8. వైష్ణవి ఫోన్కి మెసేజ్ వచ్చింది బయటకు రా అని. ఆ మెసేజ్ కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్న వైష్ణవి, అమ్మా ఆయన వచ్చారు, డిన్నర్కి బయటకు వెళ్తున్నాను, 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి బయటకు రాగా బ్లాక్ హాఫ్ హ్యాండ్స్ ఆడిడాస్ టీషర్ట్, బ్లూ జీన్స్, హెల్మెట్, మాస్క్తో నరాలు తేలిన రిస్ట్కి బ్లాక్ యాపిల్ వాచ్ పెట్టి స్టైల్గా బైక్ మీద ఉన్నాడు. మల్టీ కలర్ సిఫాన్ శారీలో సీతాకోక చిలుకల్లా ఉన్న వైష్ణవిని రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. అతని ముందుకు వచ్చి నిల్చొని, ఏంటి శ్రీవారు ఎలా ఉన్నారు? చేతులు కట్టుకొని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. ఒళ్ళంతా వేడిగా కాక మీద ఉందే, తీరుస్తావా అన్నాడు చేతులు స్ట్రెస్ చేస్తూ. అంతే గుటుకలు మింగింది. మహిదర్ కళ్ళలోనే చురుకుతనం, అల్లరి చూటిగా తాకుతున్న షార్ప్ లుక్స్కి. హెల్మెట్ తీసి హ్యాండిల్కి తగిలించి వేళ్లతో హెయిర్ సెట్ చేసుకుంటూ మిర్రర్ నుంచి వైష్ణవిని చూస్తున్న మహిదర్, 10 మినిట్స్ టైం ఇస్తున్నా, ఈ అవతారం మార్చుకుని నా ముందు ఉండాలి అని ఆర్డర్ వేశాడు. ఏంటి కళ్ళు తేలేసింది. షార్ప్ లుక్ ఒకటి విసిరి, చెవుడొచ్చిందా, పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంట్రా అని కసిరాడు. కానీ ఎందుకు? బిక్కమోహంతో అడిగింది. చెప్పింది చేస్తావా, నేనే వచ్చి మార్చనా అని బైక్ స్టాండ్ వేయబోతుంటే, వద్దు నేనే వెళ్తాను అని మూతి ముడుచుకొని కాళ్ళు వేలాడేసుకుంటూ వెళ్ళి 5 మినిట్స్లో చుడిదార్లో వచ్చేసరికి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ కనబడ్డాడు మహి. కూతుర్ని చూడగానే వెళ్ళి హత్తుకుని జాగ్రత్త అన్నారు ప్రసన్న గారు. గంట లేదంటే 2 గంటలు వచ్చేస్తామమ్మా, నువ్వు కంగారు పడకుండా నిద్రపో అంది. చిరునవ్వుతో కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుని జాగ్రత్త బాబు అంది మహీని చూసి. అలాగే అత్తయ్య అన్నాడు కూల్ వాయిస్తో.